గురి చేసిన వారికి కఠినమైన శిక్ష, అంటే మన రామ్మూర్తి గారు చెప్పినట్టుగా బహిరంగంగా ఉరితీయాలి. వారు ఎవరు ఎంతటి వారైనప్పటికీ వారికి బహిరంగంగా ఉరి తీసి మరొకసారి అలాంటి సంఘటనలు కాదు, ఆలోచన కూడా చేసేయడానికి భయపడే విధంగా వారికి శిక్షలు విధించాలని మనం కోరుకుందాం. ఈ సమాజానికి సంబంధించిన మన స్త్రీమణులు, మన సోదరులు ఎక్కడికి వెళ్ళినా కూడా వారికి భద్రత కల్పించే విధంగా మన దేశాన్ని మనం సరిచేసుకుందామని ఆశిస్తూ, సుధాకర్ శర్మ గారు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డిబేట్, వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ యాజ్ వెల్ యాజ్ హోల్ కంట్రీ సార్? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఈనాటి చర్చా కార్యక్రమంలో ఉన్న సారాంశం ఏమిటంటే, క్రైమ్ ఇస్ ఏ క్రైమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సైట్. నిజంగా ఇప్పుడు ఇది ధర్మస్థల కాబట్టి, అక్కడ ఒక పవిత్రమైన ఆలయం ఉంది కాబట్టి కొందరి మనోభావాలు వేరేగా అనిపిస్తున్నాయి, కానీ ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి అమానవీయమైనటువంటి సంఘటనలు ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇది చాలా దారుణం. మనం అందరూ గమనిస్తే అక్కడ మిత్రులు చెప్పినట్టు అక్కడ ఈ ధర్మస్థలానే కాక ఉజిరే అనే గ్రామం ఉంది. ఆ ఉజిరేలో SDM గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ఆలయానికి ఒక ట్రస్టీకి సంబంధించిన అనేక ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మరి దాంట్లో మెడికల్, డెంటల్, ఇంజనీరింగ్ ఇలా అన్ని కోర్సెస్ అక్కడ విద్యార్థులు వస్తున్నారు, విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. మరి ఈ కోణంలో కూడా మనం గమనించాలి. ఎందువల్ల అంటే మనం కర్ణాటకలో చూసినట్లయితే మణిపాల్ అని అక్కడ ఒక గ్రామం ఉంటుంది. మణిపాల్లో అది ఒక ఎడ్యుకేషనల్ హబ్ అని మనం చెప్తాం. అక్కడ కూడా వీ హ్యావ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెడికల్ కాలేజెస్, కస్తూర్బా మెడికల్ కాలేజ్ అని ఉంది, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. మరి ఇలా కర్ణాటకలో ఉన్నటువంటి ఒక డిఫరెంట్ ఏరియాస్లో స్ప్రెడ్ అయి ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్, అలాగే ఇక్కడ ఒక పెద్ద టెంపుల్ కాంప్లెక్స్ కూడా ఉంది. ఇది రిమోట్ ఏరియాలో ఉన్నందువల్ల ఇక్కడ క్రైమ్ ఎలా జరిగింది, ఎవరు పర్పెట్రేట్ చేస్తున్నారు, ఎవరు ప్రమోట్ చేస్తున్నారు, ఎవరు కన్సీల్ చేస్తున్నారు, ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనకు సిట్ ఇన్వెస్టిగేషన్లో మనకు సరైనటువంటి సమాధానం దొరకవచ్చని మనం అనుకుంటున్నాం. ఎందువల్ల అంటే ఇక్కడ మిస్ అయినటువంటి మహిళల విషయంలో కానీ బాలికల విషయం నిజంగా చాలా ఘోరాతి ఘోరం. అది ఏ ముసుగులో జరుగుతోంది, దాని ఉద్దేశం ఏంటి, దాన్ని ఏ శక్తి అడ్డగిస్తోంది అనేటువంటి అంశాలని బట్టబయలు చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి సిట్ విచారణ సమర్థవంతంగా జరగాలని, నిజాన్ని నిగ్గు తేల్చాలని, నిజమైనటువంటి ఎవరైతే ఇటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి ఈ క్రైమ్స్ చేశారో వాళ్లను కఠినమైనటువంటి శిక్షలు, నిజంగా రామ్మూర్తి గారి ఆవేదన మనం అర్థం చేసుకోగలం. మిత్రులు ఎంత ఆవేదన చెందారంటే మనం వీ హ్యావ్ టు గో బియాండ్ ది కాన్స్టిట్యూషన్ అని కూడా అన్నారు వారు. అంటే ఆవేదన అలా ఉంది. ఎందువల్ల అంటే ఈ సంఖ్య అనేటువంటిది నిజంగా అఫీషియల్ కౌంట్ ఇంత అయితే యాక్చువల్ కౌంట్ ఎంత అనేది మనకెవరికి తెలియదు. కాబట్టి అలాగే మన కోటేశ్వరరావు గారు కూడా ఒక చక్కటి మాట అన్నారు. ఇక్కడ మనం ఊహించినటువంటి విషయాల్ని మనం ఎప్పుడు కూడా ముందుకు తీసుకొని పోరాదు. యథార్థాన్ని బట్టి ఇది నిజంగా మానవీయ కోణంలో మనం ముందుకు తీసుకొని వెళ్ళినట్టయితే నిజాన్ని మనం ఖచ్చితంగా దాన్ని బయటికి తీయగలం. అది త్వరలోనే మన ముందుకు వస్తుందని మనం ఆశిద్దాం. అలాగే ఇటువంటి చర్యలు మరి ఏ ప్రాంతంలో కూడా జరగకుండా మనం అందరూ జాగ్రత్త పడాలని, ప్రతి ప్రభుత్వం కూడా అటువంటి చర్యలు తీసుకోవాలని, ధర్మస్థల ఆలయం మన ఇక్కడ ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఆలయానికి కూడా ఒక హైలైటర్గా, ఒక రెఫరెన్స్ మీడియంగా మిగిలిపోవాలి అని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈరోజు ఇంత సెన్సిటివ్ ఇష్యూపై మాట్లాడడానికి ముంగటొచ్చిన రామ్మూర్తి గారికి, కోటేశ్వర